ఒకసారి రాముల వారికి, లక్ష్మణమూర్తికి జరిగిన చిన్న డిస్కషన్‌లో రాముల వారు అన్నారట, "హనుమాన్ ఉన్నారు కాబట్టే మనకి విజయం ప్రాప్తించింది. లేదంటే గెలిచేవాళ్ళం కాదు" అని. అయితే లక్ష్మణమూర్తి అన్నారంట, "ఎందుకు అన్నగారు ఇలా అంటున్నారు?" అని డౌట్ వచ్చిందంట. అయితే రాముల వారు అన్నారంట, "హనుమాన్ ఎవరో కాదు, సాక్షాత్తు శివస్వరూపం, అష్టసిద్ధులకు అధిపతి. ఆ అష్టసిద్ధులు ఏంటో నీకు తెలుసా? అనిమ అంటే తన శరీరాన్ని ఎంత చిన్నగా అయినా మార్చుకోగలడు అని. లంకలోకి ప్రవేశించేటప్పుడు హనుమాన్ ఈ సిద్ధినే ఉపయోగించేవారు. లగీమ అంటే గాలి కన్నా వేగంగా ప్రయాణించగలడు అని. మరి మన పవనపుత్రుడు హనుమంతుడు ఆ సిద్ధి లేకుండా ఎందుకుంటాడు చెప్పండి? మహిమ అంటే తన శరీరాన్ని ఎంత పెద్దగా అయినా మార్చుకోగలడు అని. గరిమ అంటే తన శరీరాన్ని ఎంత బరువుగా అయినా మార్చుకోగలడు అని. సీత అన్వేషణ కోసం జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తుల్ని గుర్తు చేసినప్పుడు ఈ రెండు సిద్ధులు ఉపయోగపడ్డాయి. ప్రాప్తి అంటే ఏది ఎక్కడ ఉన్నా తీసుకురాగలడు అని. మరి సంజీవిని తీసుకురావడానికి హనుమాన్నే ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి? ప్రకామ్య అయితే ఎంతటి కోరికనైనా నెరవేర్చుకోగలడు అని. మన అందరికీ తెలుసు హనుమాన్కున్న ఒకే ఒక్క కోరిక రాముల వారి దగ్గరే ఉండాలని. మరి ఆ కోరిక నెరవేరిందంటారా? అయితే ఇంకా ఈసత్వం, వసత్వం ఈ రెండు ఏంటి అంటే ఎంతటి వారి మీదైనా అధికారం, ఎంతటి వారినైనా వసింప చేసుకోవటం కలిగిన వ్యక్తి అని. ఈ రెండిటికి ఎగ్జాంపుల్స్ హనుమాన్ లైఫ్ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి.